సో ఇప్పుడు దాకా కూడా మీరు రియల్ ఎస్టేట్‌లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని సెక్టార్స్ వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు. యెస్. బట్ స్టిల్ ఇంకా హైడ్రా అనేది మనకి ఆగిపోలేదు. కనిపిస్తూనే కరెక్ట్. ఉంది. రీసెంట్‌గా 100 ఫీట్ రోడ్‌లో కూడా ఒకటి బిల్డింగ్ కూల్చివేశారు కదా! యెస్. సో ఈ హైడ్రా ఇంపాక్ట్ అనేది ఇంకా రియల్ ఎస్టేట్ మీద ఇంకా ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? హైడ్రా అనేది ఇప్పుడు వరకు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో వాటి వరకునే వెళ్తున్నారు. దీనివల్ల కొంచెం మంచి జరిగిందని చెప్పాలి. అంటే బిల్డర్స్‌కి, డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం పోయింది లేదు. అక్కడ ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక్కసారిగా రోడ్డు మీద పెట్టేశారు. ఇప్పుడు మేము ఎక్కడికెళ్ళాలి అని చెప్పేసి ఏడుస్తున్నారు వాళ్ళందరూ. యెస్. నేను చూసిన సినారియాలో కొంతమంది మాత్రమే ఇలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని విల్లాస్ చూశాను. వాళ్ళు ఏంటంటే హైడ్రాలో కట్టేశారు. పాపం వీళ్ళందరూ తెలియకుండా దాంట్లో కొనుక్కోవడం వల్ల లాస్ అయ్యారు. ప్లేసెస్ బాగున్నాయని, విల్లా బాగుందని కొనుక్కుంటారు. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఎప్పుడైనా వస్తే లెవెల్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాకా కూడా మీరు రియల్ ఎస్టేట్‌లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని సెక్టార్స్ వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు. యెస్. బట్ స్టిల్ ఇంకా హైడ్రా అనేది మనకి ఆగిపోలేదు. కనిపిస్తూనే కరెక్ట్. ఉంది. రీసెంట్‌గా 100 ఫీట్ రోడ్‌లో కూడా ఒకటి బిల్డింగ్ కూల్చివేశారు కదా! యెస్. సో ఈ హైడ్రా ఇంపాక్ట్ అనేది ఇంకా రియల్ ఎస్టేట్ మీద ఇంకా ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? గుడ్ క్వశ్చన్ అండి. హైడ్రా ఇంపాక్ట్ అంటే ఇంకా ఉంటూనే ఉంటూనే ఉంటది. ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే హైడ్రా అనేది ఇప్పుడు వరకు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో వాటి వరకునే వెళ్తున్నారు. సో దీనివల్ల కొంచెం మంచి జరిగిందని చెప్పాలి. అంటే మీరు అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే అన్ఈవెన్ గా రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. సో హైడ్రా వల్ల మంచి జరిగింది ఏంటంటే కొంచెం ఆ ప్లేస్ లో స్టాగ్నెంట్ అవ్వడం వల్ల ఇప్పుడు సామాన్యులకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఇలాంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. బట్ ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే, ఏదైనా కొనుక్కోవాలనుకుంటే రైట్ టైం టు ఇన్వెస్ట్. సో హైడ్రాని చూసి మనం భయపడక్కర్లేదు. ఇప్పుడున్న హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసిపి కావచ్చు, ముడా కావచ్చు, అంటే ఈ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో అవి హైడ్రాని ఇప్పుడే కాదు, ఇంతకు ముందే బఫర్ జోన్స్ అన్నిటిని తగ్గించిన తర్వాతే మనకి ఇస్తాయి పర్మిషన్స్. ఓకే. సో ఇది ఇప్పుడు వచ్చింది కాదు. 10 years క్రితం చూసుకున్నా ఈ పర్మిషన్స్ ఉన్నాయి అంటే 100% హైడ్రాలో లేదు, దానికి ప్రాబ్లం లేదు. సో ఎవరైనా కొనాలనుకున్నప్పుడు భయపడకుండా అది అప్రూవల్ ఏంటి చూసుకోండి. అప్రూవల్ కరెక్ట్ గా ఉంటే 100% తీసుకోవచ్చు. ఓకే. సో హైడ్రాలో ఎలాంటివి పోతున్నాయంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో కట్టి ఉన్నాయి. ఓకే, అనాథరైజ్ కన్స్ట్రక్ట్ అని వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే ఎవరు మనం చూస్తలేదు కదా అనేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. దాని మీద వాళ్ళు లక్షల్లోనే, కోట్లలోనే కూడా సంపాదించున్నారు. ఇప్పుడు మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. అంటే సామాన్యుడిది ఏదన్నా పోతే మనం బాధపడాలి. అదే ఇక్కడ అంటే బిల్డర్స్‌కి, డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం పోయింది లేదు. అక్కడ ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో కొన్ని అవును. లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక్కసారిగా రోడ్డు మీద పెట్టేశారు. ఇప్పుడు మేము ఎక్కడికెళ్ళాలి అని చెప్పేసని ఏడుస్తున్నారు వాళ్ళందరూ. ఎస్. వాళ్ళకి ఏంటి మరి సొల్యూషన్ అంటే తర్వాత? నేను చూసిన సినారియాలో కొంతమంది మాత్రమే ఇలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని విల్లాస్ చూశాను. వాళ్ళు ఏంటంటే హైడ్రాలో కట్టేశారు. పాపం వీళ్ళందరూ తెలియకుండా దాంట్లో కొనుక్కోవడం వల్ల లాస్ అయి ఉన్నారు. అది మనము అంటే వాళ్ళు ఎవరు రీప్లేస్ చేయట్లేదు. బిల్డర్ రీప్లేస్ చేయటం లేదు, వాడు వచ్చేసి ల్యాండ్ లార్డ్ రీప్లేస్ చేయడం, వీళ్ళందరూ లాస్ అయిన మాట వాస్తవమే. కానీ మిగతావన్నీ కూడా కమర్షియల్ కన్స్ట్రక్షన్స్. కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ లో వాళ్ళకి లాస్ ఏం లేదు. ఇప్పుడు మన పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏవైతే పోయినా అన్ని కమర్షియల్. వాళ్ళకి తెలుసు అక్కడ కట్టకూడదని, బట్ ఈవెందో ఎవరు అడగట్లేదని కట్టిన కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే, అంటే లైక్ అపార్ట్మెంట్ కొనుక్కున్నా, లేకపోతే ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నా, లేదంటే విల్లా కొనుక్కున్నా, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదో ఒక ఆఫర్ ఇస్తున్నారని వెళ్ళిపోదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పటి నుంచి మీ వ్యూ ఎలా ఉండాలంటే 360 degrees వ్యూ ఉండాలి. చుట్టుపక్కల నిజంగా కొంతులు ఉన్నాయా, నిజంగా ఏమైనా చెరువులు కనబడుతున్నాయా, మీకు తెలుసో లేదా కానీ ఇంత ముందు అన్ని కూడా లేక్ వ్యూ అని చెప్పేసి అన్నారు. అవును, అన్ని చాలా ఉన్నాయి. వీళ్ళు ఆనందపడేవారు. అంటే పొద్దున మార్నింగ్ లేచిన వెంటనే నేను లేక్ చూడొచ్చు అని. బట్ ఆ లేకే వీళ్ళకి ఇప్పుడు యమపాసం అయిపోయింది. అవును. సో అలాంటిది నేనేమంటున్నానంటే ఎక్కడైనా ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు 100% చుట్టుపక్కలంతా చెక్ చేయండి. అంటే కొంత టైం తీసుకోండి మీరు కూడా. సో చెక్ చేసిన తర్వాత ఎక్కడైనా కుంతలు ఎలాంటివి ఉంటే కదా, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, లేదా ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి అనేది మీరు తెలుసుకుంటే, నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒక 30 feet, 60 feet, 90 feet ఇలా కొంచెం ఈ డిస్టెన్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు, నో హైడ్రా సర్టిఫికేట్, అంటే ఇందులో హైడ్రాలో లేదు అని. సో ఆ సర్టిఫికేట్ కూడా అడగండి. అదే ఓపెన్ ప్లాట్స్కి అయితే అది అవసరం లేదు. హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ పర్మిషన్ ఇచ్చిందంటేనే బఫర్ జోన్ లో లేదు, లేదంటే దానికి సంబంధించిన చుట్టుపక్కల ఏది కుంతలు కానీ వీటిలోకి FTL అంటాము, ట్యాంక్ లెవెల్లో లేదు అని దాని మీనింగ్. సో విల్లాస్ కొనుక్కున్నప్పుడు కంపల్సరీ చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే విల్లాస్ కొనుక్కున్నప్పుడు 2 పాయింట్లు చూడాలి. ఫస్ట్
అది చుట్టుపక్కల ఏమైనా కొంతలు అలాంటివి ఉన్నాయా లేదా చూడాలి. సెకండ్ వన్ ఏంటంటే రేపు వర్షాలు ఎక్కువ వస్తే వాటర్ ఫ్లో ఇటు ఉంటుందా. చాలా విల్లాస్ మీరు అనసూయ గారు వీళ్ళందరూ కొనుక్కున్న విల్లాస్ చాలా సార్లు కార్లు కూడా మునిగిపోయినాయి, ఒకసారి చూసారా. అవునవును. బికాజ్ ఏంటంటే వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో ఏం చూసుకోకుండా మంచి మంచి ప్లేసెస్ బాగున్నాయని విల్లా బాగుందని కొనుక్కుంటున్నారు. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఎప్పుడైనా వస్తే లెవెల్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. చుట్టుపక్కల గుంతలు కానీ ఏమన్నా చెరువులు కానీ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. అవి ఏ డిస్టెన్స్ లో ఉన్నాయి మీకు తెలియకపోతే ఆ ఏరియాని హైదరాబాద్ ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ ఏరియా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా కావాలి అనుకుంటే మీరు ఆఫీస్కి వెళ్ళి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అపార్ట్మెంట్ లేదా ఇది హైడ్రాలో ఉందా లేదా అని అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఓకే. అంటే మనం ఏమవుతుందంటే ఎవరి టైం లేక ఎవరో ఒకరు నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేసేది అయిపోయింది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ లక్షల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ సార్. ఇలాంటివి అవి హైడ్రాలో ఉందా లేదా వెబ్సైట్లో చెక్ చేసుకోవడం ఈజీ. లేదా దగ్గరలో ఒక రోజు హాలిడే పెట్టుకొని ఇంత ఇంత డబ్బు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక జిహెచ్ఎంసీకి వెళ్ళి వీళ్ళన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. అండ్ ఆ ఓపెన్ ప్లాట్స్కి వచ్చేసరికి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. లీగాలిటీ ఏంటంటే వాళ్ళు 30 years నుంచి 50 years డాక్యుమెంట్స్ ఇస్తాం మేము. సపోజ్ ఏదైనా కొనుక్కున్నప్పుడు మనం డాక్యుమెంట్స్ అడిగితే ఇస్తాం. ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేయించుకోండి. దాంట్లో ఏది ఉన్నా కూడా మీకు కన్ఫర్మేషన్ తెలుసుకుంటాం అనమాట. అట్ ది సేమ్ టైం కొంచెం లీగల్ ఛార్జెస్ అయినా లేదంటే మాలాంటి కన్సల్టెంట్స్ ఎవరైనా కొంచెం ఛార్జెస్ అయినా కూడా చేసిన తర్వాత ప్రాపర్టీ కొనుక్కుంటే హైడ్రా ఇప్పుడే కాదు 100 సంవత్సరాల తర్వాత కూడా మిమ్మల్ని ఏం చేయదు. అది కాన్ఫిడెంట్ అండి. హైడ్రా అనేది ఇప్పుడు కాదు, అన్ని పక్కాగా తెలుసుకోగలిగితే ఎన్ని సంవత్సరాలైనా మీ ప్రాపర్టీకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఓకే. సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇక్కడ జనాలు కూడా ప్రాపర్ అవేర్నెస్ లేక తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల సఫర్ అయితే అవుతున్నారు. బట్ అల్టిమేట్ గా ఏదో ఒక ఆల్టర్నేట్ అనేది అయితే గవర్నమెంట్ చూపిస్తుంది అనే ఎక్స్పెక్ట్ చేద్దాం మనం. బట్ ఇకపైన ఎవరైనా కొనుక్కునే ఉద్దేశంలో ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే బ్లేమ్ చేయకుండా మన సైడ్ కూడా మిస్టేక్స్ లేకుండా ఉండేలాగా మనం ఇవన్నీ కూడా ఫాలో అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.